వర్షాకాలంలో అత్యవసర సేవల కోసం బైక్ టీం సిద్ధం చేసింది హైడ్రా. చెట్లు కూలిపోవటం, వరద నీటికి సంబంధించిన ఫిర్యాదులను వెంటనే స్పందించనున్నాయి హైడ్రా బైక్ టీమ్స్. ట్రాఫిక్ లోనూ వేగంగా స్పందించనున్నాయి హైడ్రా ఎమర్జెన్సీ బైక్ బృందాలు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 20 బైక్ టీమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటగా బైక్ టీమ్స్ నీటిని క్లియర్ చేయటం, చెట్ల కొమ్మలు తొలగిస్తే ఆ తర్వాత మిగతా పనులు డిఆర్ఎఫ్ బృందాలు చేయనున్నాయి. హైడ్రా బైక్ టీమ్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు వస్తాయి. చెట్లు విరిగిపోవడము, అటు వాటర్ లాగింగ్ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. సో ఇప్పుడు హైడ్రా ఈ మాన్సూన్ మొత్తం కూడా చూస్తుంది. సో హైడ్రాకు కంప్లైంట్ చేస్తే హైడ్రా వెంటనే అక్కడ చేరుకోలేనటువంటి పరిస్థితులకు కూడా ఈ ద్విచక్ర వాహనాల ద్వారా ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్లో భాగంగా వీటిని పంపిస్తూ ఉంటుంది. సో ఇప్పటికే 20 బైక్లను హైడ్రా ఇంట్రొడ్యూస్ చేసింది. సో వీటి గురించి తెలుసుకుందాం. ఏమేం పనులు చేస్తుంటాయి, ముఖ్యంగా ప్రజలు ఎటువంటి అవసరాలు వీటి ద్వారా తీర్చుకోవచ్చు. సార్, నా పేరు స్వామి అండి. నేను హైడ్రాలో డిఆర్ఎఫ్ఎస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. సార్, ఇప్పుడు మనకి కొత్తగా 20 బైక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. వీటి యొక్క వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, మనకు లాస్ట్ చూసుకుంటే కనుక వర్షాకాలంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా చెట్టు కొమ్మలు విరిగి పడిపోవడం లాంటివి కొన్ని సంఘటనలు చూసి ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన పెద్ద పెద్ద వెహికల్స్, మా దగ్గర ఏంటంటే 51 వెహికల్స్ ఉండడం జరిగింది. అవి ట్రక్స్, అవి చాలా పెద్దగా ఉంటాయి. సో ట్రాఫిక్లో అవి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో కమిషనర్ సార్ గారు ఏం చేశారంటే 2 వీలర్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి 2 వీలర్స్ తీసుకోవడం జరిగింది. సమస్య ఎక్కడ ఉందనేది వీళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? సార్, ఇది జనరల్గా ఏంటంటే మనకి పబ్లిక్ నుంచి కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మా కంట్రోల్ రూమ్ ఈ యొక్క డిఆర్ఎఫ్ టీమ్స్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, బైక్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్, అదేవిధంగా ఆ యొక్క ట్రీ యొక్క ఫొటోస్ వాళ్ళు షేర్ చేస్తారు పబ్లిక్. దాన్ని ఇమీడియట్గా వీళ్ళకి చేయడంతో వీళ్ళ దగ్గర యాక్సెసరీస్ ఒకసారి చూడండి, ఏమేమి పనులు చేస్తారు. సార్, దీంట్లో ఏంటంటే మనకి జనరల్గా ఏంటి అని అంటే మనకి ఒకటి బ్యాటరీ సా ఉంటుంది, చైన్ సా ఉంటుంది, అదేవిధంగా పెట్రోల్ చైన్ సా కూడా ఉండడం జరుగుతుంది సార్. ఇది బ్యాటరీ సా వచ్చేసరికి మనకి ఒక బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనకి ఒక ట్రీ కట్టింగ్, దీని చైన్ సా అంటాము. చైన్ సా అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్యాటరీతో పాటు ఇది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 40 మినిట్స్ వరకు కూడా మనం ఒక ట్రీని కంప్లీట్ చేసేసి దాన్ని తీయడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ సా ఉంటుంది, ఇది బ్యాటరీ సా అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే మనకి 30 to 40 మినిట్స్ వరకు కూడా దీంతో మనం ఒక ట్రీన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇంకొకటి పెట్రోల్ సా కూడా ఉండడం జరుగుతుంది. పెట్రోల్ సా అనేది ఏంటి అని అంటే 1 లీటర్ పెట్రోల్ తోటి మనకు గంట నుంచి గంటన్నర వరకు కూడా దాన్ని మనము యూజ్ అనేది చేయొచ్చు. 2 ఉంటాయి. దీంతోపాటు రోప్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఎప్పుడైనా చెట్లు కొమ్మలు ఇరిగి పడిపోయినప్పుడు దాన్ని గుంజడానికి కానీ రోప్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. వాటర్ నిలిచినప్పుడు కూడా మనం ఏం చేస్తాము అని అంటే మన దగ్గర ఆల్రెడీ అక్కడ నియర్ బై కూడా మనకు కొన్ని పంప్స్ పెడుతూ ఉంటాము. అలాగే లాగింగ్ అంటే కొత్తగా ఇక్కడ వాటర్ లాగింగ్ అయింది అనుకోండి, అక్కడ ఎక్కడ డ్రైన్ ఏదైతే క్లోజ్ అయిపోయి ఉందో అక్కడ చెత్త చెదారం కూడా తీయడానికి కూడా మా యొక్క సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ పని చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలం మొత్తంగా కూడా అయితే నీరు నిలిచిపోయినప్పుడు ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో అటువంటి సమయంలో అయితే డిజాస్టర్ ఫోర్సెస్ టీమ్స్ ఇవన్నీ కూడా అక్కడికి పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి 2 వీలర్స్ పైన ఫాస్ట్గా వెళ్ళి ఆ ట్రీ పడిపోతే ఆ ట్రీ కట్ చేయడము, వాటర్ నిలిచిపోతే వాటిని తొలగించడం, ఇవన్నీ కూడా వెంటనే చేయడానికి హైడ్రా అనేటువంటి ఈ బైక్స్ను రంగంలోకి తీసుకొచ్చింది. వీడియో జర్నలిస్ట్ మహేష్ చుక్కల్, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.